హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇదొక అమ్మాయి కథ. తనని పోలీసులు ఆపి హెల్మెట్ లేదు కాబట్టి ఫైన్ కట్టాలి అని చెప్పిన తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, స్టోరీని పూర్తిగా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఆ రోజు ఉదయం చాలా అందంగా ఉందని, ఉదయం చల్లటి గాలులు వీస్తూ ఆహ్లాదకరంగా ఉన్న సమయంలో కరిష్మా తన స్కూటీని తీసుకుని నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చింది. ఆమె ఒక సాధారణ అమ్మాయిలా చాలా సింపుల్గా సల్వార్ సూట్ ధరించింది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆమె ఎస్పీ మేడం కవితా సింగ్ కుమార్తె అని. ఆ రోజు ఆమె తన స్నేహితుడి పెళ్లికి వెళ్తోంది. ఆ మెయిన్ రోడ్డు దాటగానే అక్కడ రోడ్డు పక్కన కొంతమంది పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారు. వారిలో ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్ కూడా ఉన్నారు. కరిష్మా తల్లి దగ్గరే ఈ మోహన్ సింగ్ పనిచేస్తున్నాడు. కానీ ఎవ్వరికీ ఆమె ఎస్పీ మేడం కూతురు అనే విషయం తెలియదు. కరిష్మా దగ్గరకు రాగానే మోహన్ సింగ్ చెయ్యి పైకి పెట్టి బండిని ఆపమని సైగ చేశాడు. కరిష్మా స్కూటీని పక్కకు పెట్టింది. అప్పుడు ఇన్స్పెక్టర్, ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. హెల్మెట్ లేకుండా స్కూటీని ఎందుకు అంత వేగంగా నడుపుతున్నావు? దీనికి నువ్వు చలానా కట్టాల్సి ఉంటుంది అన్నాడు. అప్పుడు కరిష్మా వినయంగా, క్షమించండి సార్, నేను హడావిడిలో ఉన్నాను. ఆ హడావిడిలో నేను హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాను. నేను దగ్గరలోనే ఒక పెళ్లికి వెళుతున్నాను. అది మాత్రమే కాదు, అసలు నేను నా స్కూటీని వేగంగా నడపలేదు, చాలా నెమ్మదిగానే వస్తున్నాను అని చెప్పింది. ఆ మాటకి ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్ చాలా కోపం వచ్చింది. ఓహో, నువ్వు చట్టమేంటో నాకు నేర్పిస్తున్నావా? ఎక్కువ మాట్లాడితే నిన్ను జైల్లో పెట్టాల్సి వస్తుంది అని అరిచాడు. ఇంతలో మళ్ళీ కరిష్మా ఏదో చెప్పబోతుండగా గట్టిగా చేత్తో ఆమె చెంప మీద కొట్టాడు. ఆమె మామూలు అమ్మాయి కాదని, ఎస్పీ కవితా సింగ్ కుమార్తె అని అప్పటి వరకు ఆయనకు తెలియదు. అప్పటికే అక్కడ జనాలు గుమిగూడి ఉన్నారు. ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ ఆయనకి ఎదురు మాట్లాడే సాహసం చేయలేదు. ఆ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ఆమెతో, నువ్వు వెంటనే 500 రూపాయలు చలానా కట్టాలి, లేదంటే స్కూటీతో పాటు మిమ్మల్ని కూడా స్టేషన్కి తీసుకుని వెళ్తాం అని చెప్పాడు. దాంతో కరిష్మా షాక్కి గురైంది. ఆ ఇన్స్పెక్టర్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. ఆమె చాలా నెమ్మదిగా, సార్, దయచేసి నన్ను విడిచిపెట్టండి, 500 చెల్లించడానికి నా వద్ద తగినంత డబ్బు లేదు అని చెప్పింది. ఇది విన్న మోహన్ సింగ్కి మరింత కోపం వచ్చింది. నీలాంటి అమ్మాయిలను నా సర్వీసులో చాలా మందిని చూశాను. నువ్విప్పుడు చలానా కట్టకపోతే నిన్ను స్టాటిన్లో పెడతాను అని గద్దించాడు. కరిష్మా కట్టను అని చెప్పింది. వెంటనే ఆ పోలీస్ పక్కనే ఉన్న కానిస్టేబుల్కు సైగ చేసి ఈమెను స్టేషన్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. ఆయన చెప్పడంతో అక్కడే ఉన్న 2 పోలీసులు వచ్చి కరిష్మా 2 చేతులను గట్టిగా పట్టుకున్నారు. కరిష్మా వెంటనే వాళ్ళ చెయ్యి విదిలించుకుని, నన్ను ముట్టుకోకు, నేనెవరో నీకు తెలీదు అంది. మీ మంచి కోరి చెబుతున్నాను, మర్యాదగా వదిలేయండి, లేకపోతే తర్వాత మీరే బాధపడతారు అని చెప్పింది. అది విన్న ఇన్స్పెక్టర్ ముఖం కోపంతో ఎరుపెక్కింది. అతను రెచ్చిపోయి మళ్లీ కరిష్మా చెంపపై కొట్టాడు. కరిష్మా ఇప్పటి వరకు అన్నిటినీ సహిస్తూ వచ్చింది. కానీ ఈ అహంకారి ఇన్స్పెక్టర్కు చట్టం ద్వారా గుణపాఠం నేర్పాలని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. చుట్టుపక్కల ప్రజలు జరిగేదంతా చూస్తూనే ఉన్నారు. కానీ సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కరిష్మా ఆ ఇన్స్పెక్టర్తో, కారణం లేకుండా నువ్వు ఒక అమ్మాయి మీద చెయ్యెత్తావు, నీకిప్పుడు జరిగేదానికి నువ్వే బాధ్యుడివి అని చెప్పింది. మీరు కొద్దిసేపటి తర్వాత ఖచ్చితంగా పశ్చాత్తాపపడతారు. మాటలకు మోహన్కి ఇంకా బాగా కోపం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుళ్లతో, దీన్ని స్టేషన్కు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు కరిష్మాను గట్టిగా పట్టుకుని పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కు చేరుకోగానే మోహన్ సింగ్ కరిష్మాతో బిగ్గరగా, నువ్వు నాకు చట్టం ఏంటో నేర్పిస్తున్నావు కదా, నేను నీకు ఇప్పుడు అసలు చట్టం ఎలా పనిచేస్తుందో చూపిస్తాను అన్నాడు. ఎలాంటి కారణం లేకుండా కరిష్మాపై తప్పుడు రిపోర్టు సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కరిష్మాను ఒక చీకటి లాకప్లో పెట్టారు. అక్కడంతా కూడా దుర్గంధంగా ఉంది. ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. కొద్దిసేపటికి ఆ స్టేషన్ హెడ్ రవిసింగ్ వచ్చాడు. వచ్చి రాగానే లాకప్ వైపు చూసి మోహన్తో, ఎవరా అమ్మాయి అని అడిగాడు. ఎందుకు అందులో పెట్టావు అని అడిగాడు. మోహన్ సింగ్ ఏమాత్రం సంకోచించకుండా, ఈ అమ్మాయి హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతోంది, వేగంగా డ్రైవింగ్ చేస్తోందని, అది మాత్రమే కాదు, నేను హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగితే నాతోనే అసభ్యంగా ప్రవర్తించింది అని కూడా చెప్పాడు. రవిసింగ్ నవ్వి, ఈ కాలం అమ్మాయిలకి చాలా యాటిట్యూడ్ ఉంది, వీళ్ళకి చట్టం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సమయం గడిచిపోయింది. సాయంత్రం 4 గంటలైంది.
అయితే అనుకోకుండా అదే రోజు ఆమె తల్లి ఎస్పీ కవితా సింగ్ ఏదో పని మీద ఆ స్టేషన్కి వచ్చింది. కవితా సింగ్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించగానే లాకప్లో ఉన్న అమ్మాయి మీద ఆమె దృష్టి పడింది. ఆమె సల్వార్ సూట్ ధరించి ఉంది, అచ్చు వాళ్ళ అమ్మాయిలా. వెంటనే ఆమెను గుర్తుపట్టింది. కవితా సింగ్ వెంటనే లాకప్ వైపు వెళ్ళి, కరిష్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్నెవరిక్కడ పెట్టారు? అసలు ఏం జరిగింది అని అడిగింది. అప్పటికే అక్కడ ఉన్న ఆ కానిస్టేబుల్ ఇదంతా విని ఆమె మామూలు అమ్మాయి కాదని, ఎస్పీ మేడం కూతురేనని అర్థం చేసుకుని వెంటనే ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్ దగ్గరకు పరిగెత్తాడు. మోహన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. మోహన్ ఒక్కసారిగా భయంతో అతని మొహం పాలిపోయింది. లాకప్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎస్పీ మేడం రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తూ చట్టాన్ని ఉల్లంఘించి స్కూటీ నడుపుతూ ఉంది. మేము ఆపి అడిగితే మమ్మల్ని కూడా తిట్టింది. మాకు నిజంగా మీ కూతురని తెలియదు, క్షమించండి అన్నాడు. కవితా సింగ్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. ఈమె నా కూతురు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు అంది. అది వినగానే మోహన్ సింగ్ చేతులు కాళ్ళు వణకసాగాయి. అతను వెంటనే చేతులు జోడించి, మేడం, మీ కూతురని నాకు తెలీదు, నన్ను క్షమించండి. ఇకపై ఎప్పుడూ అలా జరగదు. ఆమె ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి అనుకున్నాను, అందుకే నేను ఆమెను అరెస్ట్ చేశాను. ఇప్పుడే లాకప్ ఓపెన్ చేసి వదిలేస్తాను అన్నాడు. అయితే వెంటనే కవితా సింగ్ ఆయనతో, నువ్వు లాకప్ తెరవాల్సిన అవసరం లేదని కవితా సింగ్ కఠినమైన స్వరంతో చెప్పారు. ఇప్పుడేం చెయ్యాలో అది చేస్తాను. మీరు చేసింది చట్టానికి మానవత్వానికి విరుద్ధం. స్టేషన్ హెడ్ రవిసింగ్ ఎక్కడున్నాడు అని గట్టిగా అరిచింది. ఇంతలో రవిసింగ్ వచ్చి పక్కనే నిలబడ్డాడు. కవితా సింగ్ అతని కళ్ళలోకి చూస్తూ, నా కూతుర్ని లాకప్లో ఎందుకు పెట్టావు అని అడిగింది. పక్కనే నిలబడిన కానిస్టేబుల్ వెంటనే తాళం తెరిచి కరిష్మాను బయటకు తీసుకొచ్చాడు. బయటకు రాగానే కరిష్మా తన తల్లి దగ్గరకు వెళ్ళింది, చెప్పింది. రోడ్డుపై ఏ కారణంగా ఆపడం, అనవసరంగా చలాన్లు వేయడం, నన్ను చెంపదెబ్బలు కొట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇలా జరిగిందంతా చెప్పింది. కవితకి చాలా కోపం వచ్చింది. మోహన్ సింగ్, రవిసింగ్ ఇద్దరూ తమ యూనిఫామ్ను, పదవిని దుర్వినియోగం చేశారని కవితా సింగ్కు అర్థమైంది. కారణం లేకుండా నా కూతురుపై చేయి చేసుకున్నారు, అది కూడా 2 సార్లు. వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు. ఇప్పుడు వారికి శిక్ష ఖచ్చితంగా పడి తీరాలి. దీని నుండి మీరు తప్పించుకోలేరు అని చెప్పింది. కవితా సింగ్ వెంటనే తన మొబైల్ నుంచి డిఎం సాహెబ్కు ఫోన్ చేసి జరిగిన మొత్తం విషయాన్ని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆమె ముందు నిలబడి ఉన్న అందరూ వణికిపోయారు. డిఎం సార్, నేను వెంటనే మిమ్మల్ని కలవాలి. విషయం చాలా సీరియస్. నేను మీ ఆఫీస్కు రాలేను. మీరు ఏమీ అనుకోకుండా ఈ పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పారు. ఫోన్ పెట్టగానే పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది. రవిసింగ్, మోహన్ సింగ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అలా సుమారు 45 నిమిషాల తర్వాత ప్రభుత్వ వాహనాల కాన్వాయ్ పోలీస్ స్టేషన్ బయట ఆగింది. కలెక్టర్ ఆఫీసు నుంచి అధికారులు వాహనాల నుంచి దిగారు. వారు రాగానే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. డిఎం సాహెబ్ నేరుగా ఎస్పీ కవితా సింగ్ దగ్గరకు వచ్చాడు. మేడం, మీరు నాకు ఫోన్లో చెప్పిన మొత్తం విషయం మళ్ళీ చెప్పండి అన్నాడు. అప్పుడు కవితా సింగ్ తన కూతురిని చూపించి, ఈమె నా కూతురు, కానీ మొదట నేను ఇప్పుడు ఆమెను నా సొంత బిడ్డగా కాకుండా ఒక పౌరురాలిగా చూస్తున్నాను. ఆమెను అకారణంగా రోడ్డుపై ఆపి తప్పుడు చలాన్ డిమాండ్ చేసి అసభ్యంగా ప్రవర్తించి చెంపదెబ్బ కొట్టి పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టారు. అది కూడా సరైన చట్టపరమైన ప్రక్రియ లేకుండానే. మీరు ఈ కేసును ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. డిఎం సీరియస్గా తల ఊపాడు. సరే, ఇప్పుడు విచారణ మొదలవుతుంది. ముందుగా డిఎం సంఘటన జరిగిన ప్రదేశం దగ్గర ఉన్న వారి నుంచి వాంగ్మూలం తీసుకోవాలని, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించమని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో కొందరు రోడ్డుపై ఉన్న మొబైల్ ఫోన్ల నుంచి వీడియోలు తీశారని పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా చెప్పాడు. వెంటనే డిఎం వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు. 2 గంటల్లోనే 3 వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వారిలో ఒక ముసలాయన కూడా ఉన్నాడు. ఆయన డిఎంతో చెప్పారు, ఆ అమ్మాయి స్కూటీని నెమ్మదిగా నడుపుతోందని, హెల్మెట్ లేదని నేను నా కళ్ళతో స్పష్టంగా చూశాను అని చెప్పాడు. ఇది నిజమే, కానీ ఎవరితోనూ ఆమె అసభ్యంగా ప్రవర్తించలేదు అని కూడా చెప్పాడు. అందుకు విరుద్ధంగా ఇన్స్పెక్టర్ ఆమెను గట్టిగా చెంపదెబ్బ కొట్టడంతో పాటు తీవ్రంగా దూషించాడు అని కూడా చెప్పాడు. రెండో సాక్షి ఒక కాలేజీ స్టూడెంట్. తన మొబైల్ ఫోన్లో తీసిన వీడియో చూపించాడు. మోహన్ సింగ్ కరిష్మాను చెంపదెబ్బ కొట్టినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. 5,000 రూపాయలు చలానా రాస్తానని బెదిరించడం, చుట్టుపక్కల ప్రజలు చూడడం మొత్తం ఉంది ఆ వీడియోలో. మూడో సాక్షి కూడా అదే మాటను రిపీట్ చేశారు. డిఎం మోహన్ సింగ్ వైపు చూశాడు. ఆమె అరెస్టుకు కారణమేంటి అని గట్టిగా అడిగాడు. మోహన్ సింగ్ చెమట తుడుచుకుంటూ, సార్, ఆమె మమ్మల్ని దూషించి బెదిరించింది అని చెప్పాడు. డిఎం వెంటనే ఆ ఆరోపణలను నిరూపించడానికి మీ వద్ద ఎటువంటి ఆధారాలున్నాయి అని అడిగాడు. మోహన్ సింగ్ మౌనంగా ఉండిపోయాడు.
ఇప్పుడు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ వంతు వచ్చింది. అందులో క్లియర్గా కనిపించింది. ఎలాంటి విచారణ లేకుండానే కరిష్మాను నేరుగా లాకప్లో పెడుతున్నారు. మోహన్ సింగ్, రవి సింగ్ ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నారని లిఖితపూర్వక వాంగ్మూలం కానీ అరెస్టు పత్రం కానీ సిద్ధం చేయలేదన్నారు. ఇది పూర్తిగా అక్రమ నిర్బంధమని ఫుటేజీని పరిశీలించిన ఎస్డీఎం తెలిపింది. భారత శిక్షా స్మృతి పోలీస్ చట్టం ప్రకారం ఇది తీవ్రమైన నేరం. మీరు దర్యాప్తు చేయకుండా ఇలా ఎలా చేస్తారు? ఇది తప్పని మీకు తెలీదా? సుమారు 3 గంటల విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాల పరిశీలన జరిగింది. డిఎం తన తీర్పును వెలువరించారు. ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్ మరియు రవి సింగ్ను తక్షణమే సస్పెండ్ చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 323, 441, 166 కింద కేసులు నమోదు చేశారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. యూనిఫామ్ ధరించిన వారు కూడా చట్టం ముందు తల వంచాలని పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులందరూ మొదటిసారి చూశారు. మోహన్ సింగ్, రవి సింగ్ ముఖాలు ఒక్కసారిగా పాలిపోయాయి. తల వంచుకుని మౌనంగా ఉండిపోయారు. కవితా సింగ్ కూతురు వైపు చూసింది. ఆమె కళ్ళలో గర్వం, ఆందోళన రెండూ కనిపించాయి. అమ్మా కరిష్మా, ఈరోజు నువ్వు చాలా బాధపడ్డావు. కానీ నువ్వు ఏ తప్పుడు డిమాండ్కు లొంగకుండా గట్టిగా నిలబడ్డావు. ఒక సాధారణ పౌరుడికి ఉండవలసింది ఇదే అంది. కరిష్మా చిన్నగా నవ్వింది. చట్టాన్ని సరిగా ఉపయోగించడం ఎంత ముఖ్యమో, తప్పుడు చేతిలో ఉండడం అంత ప్రమాదకరమో ఈరోజు కవితకు అర్థమైంది. ఈ కేసు జిల్లా న్యూస్లో వైరల్ అయింది. పోలీస్ అయినా, సామాన్య పౌరుడైనా చట్టం అందరికీ సమానమే. ఆ రోజు తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీసు ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుందని అర్థమైంది. ఆ తర్వాత అకారణంగా చలాన్ వేయడం కానీ, బెదిరించడం కానీ ఎవరూ చేయలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.